మేము నా పేరు అహన్, నా స్నేహితురాలు జఫ్రీన్, నా మిత్రుడు పేరు మహబూబ్ జానీ, నా ఇంకో మిత్రుడు పేరు తరుణ్. మేము 4వ తరగతి విద్యార్థులము. ఏ పనైనా సమయస్ఫూర్తితో చేయకపోతే కలిగే నష్టము గురించి ఈ కథ రూపంలో తెలుసుకుందాము. నేను ముసలి సింహాన్ని. నేను వేటకు వెళ్ళలేను. నా గృహ దగ్గరకు వచ్చిన జంతువులను చంపి నా శుభ్రత తీర్చుకుంటాను. ఈరోజు జింక మాంసం బాగుంది, కానీ నాకు ఎప్పటి నుండో లేడీ మెదడు తినాలన్న కోరిక ఉంది. ఇదిగో నక్క, ఇలారా. వస్తున్నాను మహారాజు గారు. చెప్పండి మహారాజు గారు. నేను ముసలివాడిని. నేను వేటకు వెళ్ళలేను. నువ్వు లేడీకి మాయ మాటలు చెప్పి తీసుకునిరా, అప్పుడు మేమిద్దరం పంచుకుందాము. సరే మహారాజు గారు, మీరు చెప్పిన లేడీని తెస్తాను. అబ్బా, లేడీ ఎక్కడుంది? అడవి మొత్తం తిరిగి కాళ్ళు కూడా పుడుతున్నాయి. లేడీ ఎక్కడుంది? లేడీ, ఇక్కడున్నావా? నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. ఎందుకు? నా కోసం. మన మహారాజు గారు ముసలివాడైపోయాడు కదా, నిన్ను అడవిని రాజును చేస్తారంట. పద వెళ్దాం. నేను నీ మాటలు నమ్మను. నా మాటలు నిజమో కాదో వస్తేనే కదా తెలిసేది. సరే పద వెళ్దాం. మహారాజు గారు, మీరు అడిగిన లేడీని తెచ్చాను. మహారాజు గారు, మీరు ఎందుకు ఆతృతపడి లేడీని పోగొట్టేశారు? నేను మళ్ళీ వెళ్ళి లేడీకి మాయ మాటలు చెప్పి తీసుకొని వస్తాను. అప్పుడు మీరు తొందరపడవద్దు. సరే. లేడీ ఎక్కడుంది? అడవి మొత్తం తిరిగి కాళ్ళు కూడా నొప్పుడుతున్నాయి. అడవి కూడా చాలా పెద్దగా ఉంది. లేడీ, నువ్వు ఎందుకు భయపడి పారిపోయావు? మన మహారాజు గారు అడవిని రాజును అవ్వాలంటే ధైర్యంగా ఉండాలి కదా, అందుకనే చిన్న పరీక్ష పెట్టాడు. నాకు తెలీదు కదా. సరే పద వెళ్దాం. మహారాజు గారు, మీరు అడిగిన లేడీని తెచ్చాను. ఆగండి మహారాజు గారు, మీరు లేడీని చంపారు కదా, మీ శరీరం మొత్తం రక్తంగా ఉంది. మీరు నది దగ్గరకు వెళ్ళి స్నానం చేసి రండి. అప్పుడు దాకా నేను కాపలాగా ఉంటాను. సరే, నేను వెళ్తాను. మహారాజు గారు వచ్చే ముందు నేను లేడీ మెదడు తినేసి ఉండాలి. వచ్చారా మహారాజు గారు? ఆరగించండి. దీనికి మెదడు ఎక్కడుంది?
మహారాజు గారు, దీనికి మెదడెక్కడిది? పదవి మీద నా ఆశలు నమ్మి గృహ దగ్గరకు వచ్చి మీ మాయ మాటలు నమ్మి మోసపోయింది. నీ మాటలు నమ్ముతాను నేను.